వరుసగా లోపలికి ఎంటర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ భవన్ దగ్గర నుంచి మనం లైవ్ చూసాం. అంతా కూడా లోపలికి వెళ్ళడం కూడా మనం చూసాం. అటు అమరావతిలో ఎట్లా జరుగుతోంది, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మా ప్రతినిధి ఆలూరు రమేష్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి? ఓటింగ్కు ఎమ్మెల్యేలు ఎట్లా సిద్ధమయ్యారు? అసెంబ్లీలో ఓటింగ్కి సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం సచివాలయంలో ఉన్నాం. సచివాలయంలో మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి పార్టీ ఎమ్మెల్యేలందరితో కూడా ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఎమ్మెల్యేలంతా కూడా సచివాలయంలోనే ముఖ్యమంత్రి ఉండే కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేలందరితో కూడా ఆ ముఖ్యమంత్రి అల్పాహార విందిచ్చారు. వారితో బ్రేక్ఫాస్ట్ తర్వాత వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో వారికి కొంత అవగాహన కల్పించడంతో పాటు ఎన్నిక సంబంధించినటువంటి చర్చ కూడా ఈ భేటీలో జరగనుంది. ఈ ఓటు ఎలా వేయాలి అనే దానికి సంబంధించి కొంత బ్రీఫ్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలతో అల్పాహారం ముగిసింది. అనంతరం వాళ్ళతో ముఖ్యమంత్రి భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. అభ్యర్థిని ప్రకటించిన తీరు, అభ్యర్థి బ్యాక్గ్రౌండ్, తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చే అంశం, ఇటువంటి విషయాలపై ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి మాట్లాడున్నారు. వాళ్ళకి ఈ అంశాలకు సంబంధించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ఇకపోతే బ్యాలెట్ పేపర్ ఎలా ఉండబోతుంది, ఓటు ఎలా వినియోగించుకోవాలనే దానికి సంబంధించి కూడా కొంత వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనిపై కొంతమందికి అవగాహన ఉన్నప్పటికీ కూడా కొంతమంది తొలిసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వారందరికీ కూడా అవగాహన కల్పించేందుకు ఈ మీటింగ్ని ఒక వేదికగా చేసుకున్నారు. ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేలతో మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలందరినీ తీసుకొని, అంటే ఓటర్లందరినీ తీసుకొని అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారు. అసెంబ్లీలో టీడీఎల్పీలో ఇప్పటికే మాక్ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను మాక్ పోలింగ్ సంబంధించి ఏర్పాట్లను చేశారు. ఓటింగ్ ఎలా నిర్వహించాలనేది ముందే వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓట్లన్నీ కూడా సక్రమంగా పోలేందుకు ఏర్పాట్లు చేశారు. టీడీఎల్పీలో మాక్ పోలింగ్ తర్వాత చంద్రబాబు ఓటర్లను తీసుకొని పోలింగ్ బూత్కు వెళ్ళబోతున్నారు. తొలి ఓటు ముఖ్యమంత్రి వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది అధికార పక్షానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు. ఇక ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరైనా సరే మద్దతు ఇస్తానని ముందే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఎటువంటి సందిగ్ధత చర్చ లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు రామ్నాథ్ కోవింద్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండు పక్షాలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. రెండు పక్షాలు, ఒక రాష్ట్రంలో రెండు పక్షాలు కూడా మద్దతు ఇవ్వడం అనేది కొంత భిన్నమైనటువంటి అంశంగా ఉంది. ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తుంది. తెలంగాణలో కూడా అధికార పక్షం రామ్నాథ్ కోవింద్కు అక్కడ మద్దతు పలికింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం తన వైఖరిని తెలియజేయలేదు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతా ఉంది. కానీ ఏపీలో కొంత భిన్నమైనటువంటి పరిస్థితి. ఏపీలో ఉన్నటువంటి మూడు పక్షాలు, మిత్ర పక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలతో పాటు మరో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా రాష్ట్రపతి ఎన్నికకు మద్దతు తెలిపింది. దీంతో ఏకపక్షంగా ఇక్కడ ఓటింగ్ జరగబోతుంది. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ముందు నుంచి కూడా ఎన్డీఏ కసరత్తు చేస్తూ ఉంది. అన్ని పక్షాలతో సంప్రదింపులు జరుపుతాం. తద్వారా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్ర పక్షాలతో పాటు ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వారి ఓట్లను కూడా తీసుకునేందుకు, ఎన్నిక సజావుగా సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీలో కూడా అన్ని పక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్తున్నారు. కాన్వాయ్లో పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీకి ఆయన వెళ్తున్నారు. అసెంబ్లీలో మొదటి ఓటు ముఖ్యమంత్రి వేయబోతున్నారు. అనంతరం ఓటర్లుగా ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏపీలో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 175 ఎమ్మెల్యే సీట్లకు గాను ఒక సీటు భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల సీటు ఖాళీగా ఉంది. దీంతో ఆ ఒక్క సీటు తప్ప మిగిలిన 174 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఓటు వేయబోతున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి 102 మంది తెలుగుదేశం పార్టీ, 2 ఇండిపెండెంట్, మొత్తం 104 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఓటు వేయబోతున్నారు. నలుగురు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఓటింగ్లో పాల్గొంటారు. ఇదే విధంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి చేరిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కూడా టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఓటు హక్కులో పాల్గొనబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏపీలో ఎన్డీఏ అభ్యర్థికి 27,666 ఓట్లు
అంటే ఎలక్ట్రల్ ఓట్లు పడే అవకాశం ఉన్నట్లుగా లెక్కలు తీస్తుంది. ఏకపక్షంగా ఈ ఎన్నిక జరగబోతోంది. నేషనల్ లెవెల్లో చూసుకున్నట్లయితే 60% పైగా మెజారిటీతో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా గెలవబోతున్నారని తెలుస్తుంది. ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ చేసినటువంటి రాజకీయాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలను సైతం అనుకూలంగా మార్చుకునే పరిస్థితి. ఇందులో భాగంగానే వైసీపీ నుంచి ఒక నామినేషన్ సెట్ దాఖలు చేయడానికి ప్రత్యేకంగా వైసీపీకి ఆహ్వానం పలకడం, 4వ సెట్ నామినేషన్లు వేయడంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీని కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా అన్ని పక్షాల మద్దతు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందని మనం చెప్పొచ్చు. మరోవైపు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి చర్చ కూడా సాగుతుంది. ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే మరోవైపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనే అంశానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. ఇది ఇప్పటికే వెంకయ్య నాయుడు పేరు ఉపరాష్ట్రపతిగా ప్రకటించబోతున్నారన్నటువంటి వార్తలను ఏపీలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల నేతలు ఆహ్వానిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఇప్పుడే అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఓటింగ్ ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి తొలి ఓటు వేయబోతున్నారు. ఇది సచివాలయం, ఏపీ అసెంబ్లీలో ఉన్నటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.